అఫీషియల్‌గా రేపు రిలీజ్ అవ్వాల్సిన 'మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్' మూవీ ఇవాళే ప్రీమియర్ షో కింద రిలీజ్ చేశారు. 7:00 షోకి నాకు టికెట్లు దొరికాయి. సినిమా ట్రైలర్ చూసి బంపర్ ఉంటుందనుకున్నాను. కానీ సినిమాకెళ్ళిన తర్వాత నాకు అంతేమీ అనిపియలేదు. ఓకేగా ఉంది. యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ 'మాస్ మహారాజా'కి ఉండాల్సిన డైలాగ్స్, డెప్త్ డైలాగ్స్ ఒక్కటి కూడా పడలేదు సినిమా మొత్తం మీద. హై మొమెంట్ సీన్ ఒక్కటి కూడా లేదు ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే. అండ్ ఇది హరిశంకర్ గారి సినిమానేనా అన్నట్టు అనిపిచ్చింది. కొన్ని డైలాగ్స్ అయితే కొంచెం కాంట్రోవర్సీ‌గా అనిపిచ్చింది. మ్యాజిక్ చేయడానికి నేనేమన్నా మెజిషియన్‌ని కాదు, మాటల మాంత్రికుడిని కాదు, మ్యాటర్ ఉన్నవాడిని అని చెప్పి ఒక డైలాగేశారు. ఈ డైలాగ్ అయితే పక్కా కాంట్రోవర్సీ‌గా అనిపిచ్చింది నాకైతే. సినిమాలో ఇది సూపర్ సీన్ రా అని చెప్పి అనుకోవటానికి కూడా నాకేమి అంత పెద్ద సీన్ కూడా అనిపియలేదు. సినిమా అయితే ఓకే. కొంచెం బోర్ కొట్టింది. కానీ మేనేజ్ చేయొచ్చు థియేటర్‌లో కూర్చున్నంత సేపు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే హీరోని బోన్‌లో బండించినట్టు సినిమా మొత్తం ఒక ప్యాలెస్‌లోనే తీశారు. ఏదో క్లైమాక్స్‌కి బయటకొస్తాడు అంతే. ఇన్‌కమ్ టాక్స్ రైడ్ సీన్స్ ఉంటాయి కదా! అవి కూడా పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. తెలుగు మూవీ 'సూర్యాది ఒకటి గ్యాంగ్' అని ఉంది డబ్బింగ్ మూవీ. దీంట్లో అయితే చాలా బాగా తీశారు. కానీ 'మాస్ మహారాజా' అంత పోలీస్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఏసి ఈ ఇన్‌కమ్ టాక్స్ ఐశ్వర్యం అంటే ఆఫీసర్ ఆస్తి క్యారెక్టర్ అయితే అంత హైప్ లాగా అయితే అనిపించలేదు. ఓవరాల్ మూవీకి రేటింగ్ అయితే 2.7 ఇవ్వచ్చు.